AudioJungle. शरणागत वत्सल सारनिते परिपालय मां वृषशैलपदे अतिवेलतया तव दुर्विश వీళ్ళందరికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంట నగరాలలో ఫస్ట్ టైం ప్రతి వార్డులోనూ కూడా నేను తిరుగుతా. ఒక ప్రజాప్రతినిధులే కాదు, ఒక అసోసియేషన్సే కాదు, నేను ఇంట్రడక్షన్ అవుతాను. అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్, పార్క్స్ ఏమేమి మొట్టమొదటగా జంట నగరాల్లో
కమిషనర్ సుజనా గారు మొట్టమొదటి కార్యక్రమం పెట్టుకొని అన్ని డివిజన్లు ఈరోజు 2 డివిజన్లో పర్యటనకి ఇది కూడా వేదికలు స్పీచ్లు ఏమి ఉండవు, ఓన్లీ రౌండ్ టేబుల్ సమావేశాలు మాత్రమే. ఎలక్ట్రిసిటీ, వాటర్, స్ట్రీట్ లైట్స్, మార్క్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ పనుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేడం ఇమీడియట్లీ మనం ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఫామ్ 7:38 కల్లా ఈ కార్యక్రమం ఉన్నా లేకపోయినా కూడా అన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని సమస్యలు తగ్గించడం ఎలా అనే ఉద్దేశం మీద తిరుగుతూ ఉన్నారు. మరి జోనల్ కమిషన్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు, అధికారులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మనకున్న సమస్యలు ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అనేది ఒక అసోసియేషన్స్కి ఒక సభ్యుడు, పార్టీలు కూడా సంబంధం లేదు, ఆల్ పార్టీస్. ఇది అసోసియేషన్ అనగానే ఒక పార్టీ. ఈ యొక్క వన్ డే వన్ వార్డు ముఖ్య ఉద్దేశం ఈ విషయాన్ని గమనించి ఎక్కువ సాగదీసే సమయం పాటు చేసుకోకుండా ఈ సమస్యని క్లారిటీగా చెప్పి మొత్తం అంతా ముగిసే టైంలో మీరు రిప్రజెంటేషన్స్ ఏమన్నా కూడా అన్నింటినీ కూడా మీరు అందజేస్తే వాటిని పరిష్కరించడం మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. కమిషనర్ గారు ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు సమయం వృధా చేసుకోకుండా మీ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కాలనీ అసోసియేషన్. మనకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత మనకుండే 76 వార్డులలో ప్రతి వార్డులోనూ వివిధ రకాల సమస్యలు, ఏ ఒక్క వార్డు ఒక రకంగా ఉండకపోవచ్చు, విత్ వార్డు కూడా ఒక రకంగా ఉండకపోవచ్చు. సో అలాంటి సందర్భాల్లో ముందుగా అక్కడ నివసిస్తున్న ప్రజల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ కావాలి అనుకునే వసతులు కానీ, రెండు అంటే ఆల్రెడీ కొన్ని వసతులు ఉండొచ్చు, దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు, అసలు పూర్తిగా లేనివి ఏమైనా ఉండొచ్చు. అవి ఏమిటో మీ నుంచే నేరుగా తెలుసుకుని దానికి అనుగుణంగా మా పనితీరును మలుచుకుంటే మ్యూచువలీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు అడిగినవి జరుగుతున్నట్టు మీకు కనపడుతుంది, మీరు అడిగినవి చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. సో అప్పుడు సాటిస్ఫాక్షన్ బెటర్గా ఉంటుంది. మేమే ఎప్పుడు మీకు ఏం కావాలనే నిర్ణయిస్తాం అనేది కాకుండా మీ నుంచి తెలుసుకుని దాన్ని చేయటం ఇంపార్టెంట్ అని ఈ కార్యక్రమాన్ని మేము డిజైన్ చేసుకోవడం జరిగింది. ప్రతిరోజుకి వెళ్ళటం జరుగుతుంది. అది వెళ్ళినప్పుడు ప్రజలే మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఈరోజు 2 వార్డులు వెళ్ళడం జరిగింది. బికాజ్ నెక్స్ట్ 2-3 రోజులు నేను ఉండను కాబట్టి ఒకసారి 2 వార్డులు పక్కనే ఉండే వాటికి మాట్లాడేస్తే అట్లీస్ట్ నోట్ ఇష్యూస్ రాసుకోవడం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాకుండా వేరే డిపార్ట్మెంట్ ఉండొచ్చు. అవి కూడా మా దృష్టికి తీసుకొని వస్తే అవి నేరుగా మేము తీర్చలేకపోయినా ఆ డిపార్ట్మెంట్లకి ఆఫీషియల్లీ కమ్యూనికేట్ చేయాలి. మీ వార్డులో మీకు సంబంధించిన ఈ సవాల్ చేయండి అని మేము వాళ్ళకి చెప్పడానికి అనుకూలంగా ఏమన్నా ఉంటే ఒకేసారి ఆఖర్లో తీసుకుంటాం. రెడ్డి గారి మా యొక్క కాలనీ సమస్యలని ఏంటంటే మెయిన్ రోడ్లో షాపింగ్ మాల్ ముందు మాకు ఒక పాత్వే ఒకటి కావాలి. ఎక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ నుంచి మన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు క్రాసింగ్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడైతే ఈజీగా వెళ్ళచ్చు. మదినగూడ రోడ్డు కానీ అందరూ కూడా మనకి ఫుడ్ పాయింట్ పెట్టేదానికి అది చాలా ఇబ్బంది. అది కొన్ని చాలా ఉన్నది. షాపింగ్ మాల్స్ వచ్చిన వాళ్ళు ఇంకోటి ఓపెన్ జిమ్లో మనం ఈ పార్క్లో కొద్దిగా అరేంజ్ చేయాలి. అది మీరు కూడా ఒకసారి వచ్చారు, పనులు అయింది మేడం. మీరు వచ్చినారు వచ్చి మాకు సమాంతరం నుంచి ఆ రోడ్డు సెంట్రల్ రోడ్డు కానీ అన్నీ చేసినారు. ఇది కూడా మట్టి రోడ్డు చెట్లు కూడా కటింగ్ చేసినారు. ఆ రోడ్డు కూడా మాకు రోడ్డు నీట్గా దానిపైన వెళ్ళిపోతా ఓపెన్ దగ్గర మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయింది. రమేష్, నేను ప్లేస్ వన్ ప్రెసిడెంట్ మీద వచ్చిన ప్రజలందరికీ నమస్కారం అండి. మా కాలనీలో ఒక 1 ఎకర్ పార్క్ ల్యాండ్ ఉంది మేడం. ఆ పార్క్ ల్యాండ్ ఆల్రెడీ అసోసియేషను ప్లస్ జిహెచ్ఎంసీ కలిసి
చూపిన తర్వాత ఒక అన్నోన్ పర్సన్ ఒక వెజిటబుల్ మార్కెట్ పెడుతున్నారు స్టాటస్ కో తీసుకొచ్చి లాస్ట్ 10 years నుంచి పార్కు వేకెంట్గా ఉంటుంది, మాకు యూటిలైజేషన్ లేదు మేడం. మేము వెళ్ళి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఎస్టర్డే మీకు కూడా ఇచ్చాము మేడం. కానీ ఎవరినైనా కానీ 3 decades అని అంటున్నారు తప్ప యాక్చువల్ ఫ్యాక్ట్ ఎవరు స్టడీ చేయట్లేదు, దాని లీగాలిటీ స్టడీ చేయట్లేదు. వీఆర్ టేకెన్ ఆల్ డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్, ఎవ్రీథింగ్. యాక్టివ్ లేకపోవడం వల్ల, ఆఫీసర్ చేంజ్ కావటం వల్ల 100 crores ప్రాపర్టీ, ఇలా పబ్లిక్ ప్రాపర్టీ 100 crores వేకెంట్గా ఉంటుంది మేడం. జస్ట్ ఫర్ దిస్ ఈజ్ నాట్ వెజిటబుల్ మార్కెట్, వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీథింగ్. మేము కౌంటర్ వేయలేకపోతుంది మేడం. జీహెచ్ఎంసీ 10 years నుంచి తిరుగుతున్నాం మేడం. అది పబ్లిక్ ప్రాపర్టీ యూటిలైజేషన్ లేదు, అన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. హైడ్రా కూడా వచ్చింది మేడం, హైడ్రా ఫినిషింగ్ వేసింది. ఎస్టేట్ ఒక 1 week బ్యాక్ సార్కు నోటీసులు చెప్పాము. జిహెచ్ఎంసీ బోర్డులు తీసేసాడు మేడం. కేసు పెట్టమంటే కూడా కేసు పెట్టింది మేడం. ప్లస్ బోర్డు వేశారు మేడం, బోర్డు కూడా డిస్టర్బ్ చేశారు, అది కూడా కేసు పెట్టట్లేదు. చాలా దారుణంగా ఉంది మేడం జిహెచ్ఎంసీ ప్రొసీజర్ మాత్రం. చాలా ఫెడప్ అయిపోయాం. ఈ విషయం మాత్రం చాలా ఓపెన్గా చెప్తున్నాం మేడం. డోంట్ మైండ్, దీని మీద మీరు పర్సనల్గా కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. మా సమస్య కాలువ పెద్ద వర్షం వచ్చిందంటే మొత్తం పట్టుకోవడంతా వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో కూడా నీళ్ళు వస్తాయి. మొత్తం జనప్రియ అక్కడి నుంచి మొత్తం నీళ్ళు వచ్చి ఫస్ట్ రోజు అది వెళ్ళిపోతుంది. దాన్ని తీయడానికినే చాలా కష్టం అవుతుంది. ఇంతకుముందు తాతలతో కలిసి రీసెంటింగ్ చేయించాము. మనిషి మునిగేంత మా వర్షం వచ్చినా కానీ కొంచెం సేఫ్ అయింది. ఇంకోటి 20 సంవత్సరాల నుంచి కూడా అట్లనే ఉందండి. మరి ఆ మధ్యాహ్నం 2 తెగిపోయాయి, ఊడిపోయి. మా అదృష్టం బాగుంది, ఎవరికేం ప్రాబ్లం కాలేదు. దానికి వాళ్ళకి ఎలక్ట్రిక్ వాళ్ళకి కంప్లైంట్ చేసి దాన్ని 7 కిలోమీటర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైనా రిఫర్ చేసి రెడ్ బ్లూ గ్రీన్ మిగతా పని చేయని అన్నీ తీసేస్తే చాలా చెత్త తగ్గిపోతుంది మేడం. అది దాని మీద చాలా ఎందుకంటే అద్భుతమైన నగరం అనేది 450 సంవత్సరాల నగరాన్ని ఇంత ఫండ్ పెట్టి కూడా బ్యూటిఫికేషన్ చేసుకోవడం. రెండోదంటే సమస్య నా దగ్గర చెప్పదో తెలియదు కానీ నేషనల్ హైవే మీద కూడా డీసీఎం పెట్టేసి షాపులు పెడుతున్నారు. అంటే చాలా దగ్గర డ్రైవింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. నడిచే వాళ్ళు అసలు నడవలేకపోతున్నారు. ఈ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని మరొకసారి సభ నమస్కారం చేసి